ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ఫ్యూచరిస్టిక్ ఎడ్యు ఇనిషియేటివ్స్. సార్ ఇంక మనం ఇడ్మా గురించి వద్దామండి. డిపార్ట్మెంట్ ఆపరేషన్స్ కాస్త పక్కన పెడితే ఇడ్మా మొత్తం అంత అన్ని రాష్ట్ర పోలీసులు వాంటెడ్ ఉన్నారు ఆయన. కానీ మీరు ఎలాగో మీ పడిన వాళ్ళు ఎలా పడ్డాడండి అంటే ఆపరేషన్ సీక్రెట్స్ రివీల్ చేయొద్దు. This is a, I think, perfect intelligence come operational execution. Initially, మన వాళ్ళు అందరూ టెక్నికల్ ఇంటెలిజెన్స్ మీద పడారు అండ్ ఇట్ వాస్ గివింగ్ గుడ్ రిజల్ట్స్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. మధ్యలో ఏమైందంటే మన చాలా వరకు మర్చిపోయాం. సో దెన్ వెన్ ఐ హ్యావ్ టేకన్ ఓవర్ యాజ్ ఎ ఇంటెలిజెన్స్ చీఫ్, మా ఆఫీసర్స్తో పర్టికులర్ ఈ ఫీల్డ్లో పనిచేసిన వాళ్ళు అందరూతో ఇండివిజువల్గా నేను చాలామంది మీరు రాగానే మా పడుకున్న అందరూ బయటలు ఇచ్చారా? సో వీ టోల్డ్ దెమ్ దట్ హ్యూమనిటీ ఈజ్ ఈక్వలీ ఇంపార్టెంట్. హ్యూమనిటీ లేకుంటే లాస్ట్ మైల్ వరకు మనం చేయలేము. బికాజ్ మెనీ పీపుల్ నౌ బికాస్ ఆఫ్ వేరియస్ సెట్ బ్యాక్స్ టు మావోయిస్ట్ వాళ్ళు కూడా టెక్నాలజీ వాడడం చాలా వరకు మానేశారు. అవును. తర్వాత డిసెప్టివ్ టెక్నాలజీస్ కూడా చాలా వాడుతున్నారు. కంప్లీట్లీ దాని మీద ఆధారపడితే మన సక్సెస్ రాలేరు. సో హ్యూమన్ ఇంటెలిజెన్స్కి బాగా యాక్టివేట్ చేయడం జరిగింది అండ్ దిస్ పర్టికులర్ ఆపరేషన్ వాజ్ ఐ కెన్ సే సక్సెస్ఫుల్ విత్ హ్యూమన్ ఇంటెలిజెన్స్. సో మన వాళ్ళు బాగా కష్టపడి టేకెన్ ఆల్ దేర్ లైఫ్ రిస్క్ అండ్ గేవ్ ఎ హ్యూమన్ ఇంటెలిజెన్స్ అండ్ ఆ హ్యూమన్ ఇంటెలిజెన్స్ మీద పర్ఫెక్ట్గా మన ఎగ్జిక్యూటివ్ పార్టీస్ ఉన్నాయి, స్పెషల్ పార్టీస్ వాజ్ దేర్ అండ్ దే కుడ్ ఎగ్జిక్యూట్ ఇట్ పర్ఫెక్ట్లీ. అంటే ఒకప్పుడు ఏపీ మరొకసారి చూపించారు పవర్ ఐకాన్ ఉంది. AP used to be best in the anti-Naxal operation. We have started that. Okay. We have shown how we can do it and control it. Probably lot of my predecessors, they have sacrificed their time, life and all. చాలా మంది ఆఫీసర్స్, చాలా మంది మెయిన్ అందరూ. నా తర్వాత కూడా చాలా మంది ఆఫీసర్స్ వి కంటిన్యూడ్ అండ్ లక్కీలీ అగైన్ వీ హ్యావ్ గాట్ ఎ గుడ్ టీమ్ నౌ. And we are trying our best, whether it is a Greyhound, whether SIB, special teams, local SPs, local OSDs, all are geared up now and we are working on it. ఓకే. కానీ వాళ్ళ వైపు నుంచి అంటే ప్రజా సంఘాలు కానీ మరికొంతమంది ఎలిగేషన్స్ ఏంటంటే ఏపీలో ఒక ఆఫీసర్ 6 years మాడ్యూల్కి ఏదో నమ్మి వచ్చారు, సరెండర్ చేస్తామని తీసుకొచ్చారు, కానీ ఆయన ఎన్కౌంటర్ అయ్యారంట. No, this is all false allegations. See, every time, it is not a first time. Any time encounter happens, they tell always like that. Surrender వచ్చి రావాలంటే he could have come through media, he would have surrendered. ఏపీకి ఎందుకు రావాలా? ఛత్తీస్గఢ్లో సరెండర్ అయిపోవాలా, ఇక్కడ ఎందుకు రావాలా? బేసికలీ దే వాంటెడ్ టు రివైవ్ దిస్ యాజ్ ఎనదర్ బేస్ బికాజ్ అక్కడ ప్రెషర్ ఎక్కువ అయిపోయింది. దే ఫెల్ట్ దట్ ఇట్ ఈస్ ఎ వెక్యూమ్ ఏరియా, పోలీసింగ్ లేదా, ఇక్కడ వచ్చి మేము హ్యాపీగా మా పని చేయగలుగుతాము అంటే. బట్ వీఆర్ అలర్ట్ అండ్ వీ హ్యావ్ టేకన్ దెమ్ బై సర్ప్రైజ్. కానీ హిడ్మాకి కేవలం ఛత్తీస్గఢ్ బస్తర్లో ఉన్న టోపోగ్రఫీ మీద ఉన్న పవర్ మిగతా స్టేట్లో లేదు కదండి. అంత ఈజీగా వస్తాడంటారా? వాళ్ళ దగ్గర ఆప్షన్స్ తక్కువ. అది ఛత్తీస్గఢ్లో దే వాజ్ అ కంటిన్యూస్ ప్రెషర్. నౌ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ మూవ్ అయ్యారు. దెన్ కరియాగుట్టాలో పోయిన తర్వాత ఆ తెలంగాణ సైడ్ కరియాగుట్టాలు పోయారు, అక్కడే కూడా ప్రెషర్ ఎక్కువ. సో దే వాంటెడ్ ఎ న్యూ ప్లేస్ వేర్ ప్రెషర్ లేకుండా పని చేయగలుగుతారా, ఆ టైప్లో రివైవ్ చేసి అక్కడ నుంచి మళ్ళీ బేస్ స్టార్ట్ చేయడానికి చూశారు. కానీ కొంతమంది ఎలిగేషన్స్ ఆయనకి నెక్ పెయిన్ ఉంది, ఏపీలో ట్రీట్మెంట్ తీసుకోవడానికి అతను ఫ్యామిలీతో వచ్చాడు, ఆ విషయం తెలిసే. ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ ఫర్ హిమ్. ఇన్ఫాక్ట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ మాకు ఇన్ఫర్మేషన్ ఉంది దట్ జనరలీ డాక్టర్స్ యూస్ టు గో టు హిమ్. బయట నుంచి డాక్టర్ పిలిచి వాళ్ళు మందులు అన్నీ తీసుకుని వచ్చారు. వాళ్ళ కూడా తగ్గలేదు, దాంతోపాటు నీ పెయిన్ కూడా మనకు వచ్చింది అనేది. It is nothing. It was a perfect information which has been executed from our side and it was a fair and good encounters for people at that. అసలు ఎన్ని గంటలకు మీకు సైట్ అయ్యారండి వాళ్ళు? See, it was a operational details, probably it is not good to tell in the public domain, but we had information that a big cadres, 2-3 big cadres along with a good number of team, 20 to 25 team enter అయ్యారు. అండ్ ఆ ఎన్కౌంటర్ అయిన 2-3 days నుంచి ఆ కంటిన్యూస్ ఇన్ఫర్మేషన్ వస్తున్నాయి. వారికి ఎవరండి షెల్టర్ ఇచ్చింది ఆ ఏరియాలో? ఐడెంటిఫై అయ్యారు ఏమన్నా? వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ ఫ్యూ పీపుల్. వాళ్ళు కూడా మన వాళ్ళు మాట్లాడడం జరుగుతున్నాయి కదా, ఎలా అయింది, ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది. సో వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ దట్. సార్ ఆపరేషన్ అయింది, మీరు సెంట్రల్ గవర్నమెంట్ చెప్పగానే అమిత్ షా గారు ఏమన్నారు? అదే నేను చెప్పలేదు, బాస్ హ్యాస్ ఇన్ఫార్మ్ దెమ్. So, but I'm sure what I got the feedback is everybody was happy and
they have praised AP Police a lot. At AP Police, what it used to do, they are doing a good job. నాట్ ఓన్లీ దిస్ బట్ మెనీ టైమ్స్ మా దగ్గర వచ్చిన ఇన్ఫర్మేషన్ మేము ఛత్తీస్గఢ్కి లేకపోతే మహారాష్ట్ర ఒడిశాకి షేర్ చేసి కొన్ని మంచి పనులు కూడా మేము డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ వీ వర్ పార్ట్ ఆఫ్ దట్. ఆపరేషనలీ వీ మే నాట్ బి ఏబుల్ రివీల్ బట్ లాట్ ఆఫ్ గుడ్ థింగ్స్ హ్యావ్ బీన్ డన్. డంబాల కేశవరావు గారు పలానా ఏరియాలో ఉన్నారని పిన్ పాయింట్ ఇన్ఫర్మేషన్ కూడా ఏపీ పోలీసులు ఇచ్చారండి వాస్తవానికి. వాట్ ఇన్పుట్ వాజ్ దేర్ విత్ అస్ ఖచ్చితంగా షేర్ చేశాం మేము. వాళ్ళ దగ్గర ఏమి ఉన్నాయి మాకు తెలియదు, బట్ మా దగ్గర ఉన్నాయి మేము షేర్ చేశాము అండ్ డెఫినెట్లీ దే వుడ్ హావ్ యూటిలైజ్ దట్. హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత ఇంకా ఛత్తీస్గఢ్ ఆ ప్రాంతాల్లో మరోసారి మూమెంట్ ఉంటుందంటారా, ఇంకా బ్రేక్ పడిందంటారా? నాకు తెలిసే వరకు ఈ వాజ్ ఏ ఐకానిక్ ఫిగర్ ఇన్ మావోయిస్ట్ పర్టికులర్లీ ఛత్తీస్గఢ్ ఏరియాలో అండ్ మస్ట్ బి ఏ బిగ్ బ్లో టు ద మావోయిస్ట్. ఖచ్చితంగా దానివల్ల సరెండర్స్ ఇంక్రీజ్ అవ్వచ్చు బికాస్ లాట్ ఆఫ్ పీపుల్ వర్ రెడీ టు సరెండర్. ఈయనే వాళ్ళకు ఆపుతున్నారు, ఇప్పుడు సరెండర్ అవ్వచ్చు. చాలా వరకు మూమెంట్ కూడా మేము వీక్ అవ్వచ్చు. అండ్ ఆనరబుల్ హోమ్ మినిస్టర్ గారు ఇచ్చిన టార్గెట్ ప్రకారం probably by March 26 we should be able to achieve Naxal free India. ఏపీ పోలీస్ రాడర్లు ఇంకెవరు ఉన్నారండి? See, operational details we can't tell, but yes, we are always on our toes 24/7 365 days we work and we try our best to work for the society, work for the system and deliver to the best extent possible. ఓకే, దేవ్జీ పోలీస్ కస్టడీలో ఉన్నారు ఏపీ పోలీసులో, వెంటనే కోర్టులో హాజరుపరచాలని కూడా ఒక పిటిషన్ పడుతుంది. నో, ఇట్స్ నాట్ కరెక్ట్. పోలీస్లో ఉంటే డెఫినెట్లీ వీ వుడ్ హ్యావ్ ప్రొడ్యూస్డ్ హిమ్, బట్ ఆల్రెడీ వాళ్ళు 9 మెంబర్స్ ప్రొటెక్షన్ టీం మా దగ్గర వచ్చింది, మేము అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన ఉంటే ఖచ్చితంగా ఆయన కూడా అరెస్ట్ చేసి ఉంటాము. సార్ వాళ్ళని మీరు ఆల్రెడీ మాట్లాడి ఉంటారు, వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్స్ ఎందుకండి ఏం చెప్తున్నారు వాళ్ళని? ఇప్పుడు పోలీస్ కస్టడీ ఈరోజు లేకపోతే రేపు వస్తుందా, బట్ వాళ్ళు 24 అవర్స్లో మేము ఏం మాట్లాడగలిగాము అంటే ఇక్కడ వచ్చి కొన్ని రోజులు ఇక్కడ ఉండి ఆ పెద్ద టీం ఆ పెద్ద నాయకుడితో పాటు అక్కడ వచ్చేస్తే ఇక్కడ నుంచి అడవి ప్రాంతంలో పోయి అక్కడ మళ్ళీ మూమెంట్ స్టార్ట్ చేయాలా. బికాజ్ ఈ ఏరియాలో జనరలీ వాళ్ళు సేఫ్ జోన్ అనుకున్నారు, సో అక్కడ ఏం ప్రాబ్లం లేకుంటే మనం చేయవచ్చు కదా. సో దట్ వాజ్ దేర్ ప్లాన్. సేఫ్ జోన్ కాదని డిసైడ్ అయ్యారా? Definitely we will not make it a safe zone for them. It is safe zone, we will make it safe zone for the people. ఓకే సార్, మీరు సిఆర్పిఎఫ్లో పనిచేశారు చాలా కాలం. హిడ్మా ఆయన క్రైమ్లో ఏంటుంది, ఎంతమంది చంపుంటాడండి? హీఈస్ 27 or 28 మేజర్ ఆఫెన్సెస్లో ఆయన ఉన్నారు. In one of the incident 74 CRPF personnel, in another 28, 32, 22. So I would say he would be instrumental in killing not less than 200 security forces. And overall ga chuste at least 500 more than 500 people who would have been instrumental in killing them. సార్ మీరు సిఆర్పిఎఫ్ ఉన్నప్పుడు వాళ్ళ నేటివ్ ప్లేస్ కూడా వెళ్ళడం, వాళ్ళ మదర్తో మాట్లాడడం అటువంటి చేశారు కదా, ఏమైనా ఇంపాక్ట్ వచ్చిందండి? అవర్ ఆఫీసర్స్ హెవ్ గాన్, అవర్ ఆఫీసర్స్ వాళ్ళు పోయి మాట్లాడారా, చాలాసారి అక్కడ పోయారా మా ఆఫీసర్స్, ఛత్తీస్గఢ్లో ఉన్న ఆఫీసర్స్. బట్ సమ్హౌ హీ వాజ్ నాట్ రెడీ టు కమ్ అవుట్. హీ సేస్ నో, ఐ విల్ నాట్ కమ్ అవుట్ అగైన్. ఓకే, అండ్ నౌ ఆ పువర్తి లేకపోతే చుట్టుప్రక్కన ఏరియాలో లాట్ ఆఫ్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఆర్ హ్యాపెనింగ్. వెరీ పాజిటివ్ మూమెంట్ ఈస్ దేర్ ఫ్రమ్ గవర్నమెంట్ సైడ్. And I'm sure people will react positively and they will convince the remaining Maoists to come to the mainstream. సార్ మన దగ్గర ఏపీలో సరౌండింగ్ చెప్పిన తెలంగాణ ఛత్తీస్గఢ్ బార్డర్ కానీ లేదా కొన్ని డిస్ట్రిక్ట్స్ ఒరిస్సాబో ఏఓబీలో కానీ లేదంటే మన ఇప్పుడు జరిగిన అల్లూరు సీతారామ ప్రాంతాల్లో మరొకసారి మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉందంటారా? అంటే పబ్లిక్కి పార్టీకి మధ్యన గ్యాప్ పెరిగింది కదా. ఏమి అవుతున్నాయంటే కొంతమంది స్టిల్ ఇంతకుముందు వాళ్ళతో పాటు పనిచేసేవాళ్ళు హార్డ్ కోర్ మనుషులు ఉన్నారు కదా, they are waiting for opportunity. Okay, every time we are telling them, we are convincing them, we are trying to tell them or educate them this is not the path, but they are just waiting for the opportunity to be with them. So we are just keeping a close watch on those people, and we know this is a very vulnerable section, very few people, but continuous watch is required and we are keeping a watch. iDreams, this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. iDreams founder and CEO Chinna Vasudev Reddy gartoni
మురళీధర్ క్రైమ్ స్టోరీస్ చాలా ఫేమస్ అయిపోయినావు. Gautam Savan garu and Sanjana sir. Well done. Congratulate him for doing so well, and I congratulate him, his boss also, for doing so well.